యవన ప్రాయంలో భర్తలను కోల్పోయిన వారిలో కొందరినే యథార్థవంతులను చూస్తున్నాం. అంటే నా భర్త నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని కొరకు బ్రతికి వెళ్ళిపోయాడు గనక అతన్ని నేను దేవుడి రాజ్యంలో చూడాలి, కలుసుకోవాలి గనక ఇప్పుడు ఈ దేహము నేను ఎప్పుడు అపవిత్రపరుచుకోకూడదు, తనకు అంకితమైన ఈ దేహం మరో పురుషుడికి ఇవ్వకూడదని విధవరాల్లో ఉన్నవారు చాలామంది కూడా కొంతమంది నీతిగా బతుకుతున్నారు. చాలామంది ఎలా ఉన్నారు తెలుసా? భర్త చచ్చిపోయాడు, ఒక పిల్లల తల్లి కావచ్చు, ఇద్దరు పిల్లల తల్లి కావచ్చు, భర్త చచ్చిపోగానే ఎచ్చలుడికి తిరిగేస్తున్నారండి. ఎంత ఘోరం అండి ఇది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు, 5 మెయింటైన్ చేసి తిరుగుబోతులుగా అయిపోతున్నారు. మీరు ఆలోచించండి. భర్తలు చనిపోయి విధవరాలుగా ఉన్నప్పుడు ఎవరు గుర్తుకు రావాలి తెలుసా? సారేపతి అని విధవరాలు గుర్తుకు రావాలి. ఏలియా నిజంగా సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతోమంది విధవరాలు ఉండగా సారేపతి అని విధవరాల దగ్గర తప్ప మిగతా విధవరాల దగ్గరికి వెళ్ళా. ఎందుకని? భర్తను కోల్పోయినా తన దేహాన్ని పవిత్రం కాపాడుకుంటూ తండ్రి కొరకు నిరీక్షిస్తూ యథార్థంగా ఉంది. మళ్ళీ రూతుని చూడండి. యవన ప్రాయములో ఎంతోమంది యవనస్తులు తన పొలంలో ఉండగా ఎవ్వరికి కూడా ఆమె చూపుల్లో పాపం లేదు. ఏదో ఒక యవనస్తుని పట్టుకుందామలే, నాకు ఇష్టమైన కోరికలు తీర్చుకుందామని లేదు. రూతు అత్తని ఎడవకుండా హత్తుకొనింది. అత్త ఏం చేసింది తెలుసా? నా కాలం అయిపోతే, నా కోడలు ఒంటరిగా మిగిలిపోతే ఏమైపోద్దు అని చెప్పేసి మంచి వ్యక్తిని చూపించి, ఇదిగో అమ్మ ఇతను మన బంధువుడు గనక ఇతను నువ్వు చేసుకో అని చెప్పింది. కనుక భర్త చచ్చిపోయిన తర్వాత యవ్వన ప్రాయములో ఒక వ్యక్తిని చేసుకుని బ్రతుకంతా తనతో ఉంది. మీరు ఒకసారి యవ్వనస్తులుగా ఉన్నప్పుడు ఒక పురుషుడిని పెళ్లి చేసుకుని అతనితో బ్రతుకంతా ఉంటే పర్లేదు, కానీ ఎదవరాలుగా ఉన్న అవకాశం దొరికిపోయిందని నాకు ఇష్టమైనట్టు ఎవరితో పడితే వాళ్ళు తిరిగేసి నాకు ఇష్టమైన కోరికలు తీర్చుకుందాం అంటే సర్వనాశనం అయిపోతారు. భర్త తెలియడు కదా, వంక దొరికిపోయింది, ఏదైనా చేయొచ్చు, ఎలాగే నా కోరికలు తీర్చుకుంటే దేవుడు ఉన్నాడు, పైన చూస్తున్నాడు. ఒకటి, భర్త చనిపోగానే ఏ పురుషుడికి చోటు ఇవ్వకుండా ఉండాలి. 2, ఒకవేళ నేను కోరికలు చంపుకోలేకపోతానంటే మంచి యవనస్తుని చూసి, మంచి స్వభావం గలవాడిని చూసి పెళ్లి చేసుకుని అతనితో జీవితకాలంతో ఉండాలి. కానీ భర్త చచ్చిపోయాడు ఏం పర్లా, పెళ్ళి అవసరంలా, ఏం అవసరంలా, ఇష్టానుసారంగా తిరిగేద్దాం, ఎవరితో పడితే తిరిగేద్దామని 3, 4, 5 మందితో ఇష్టానుసారం కుర్రలతో తిరుగుతూ విధవరాలు ఎంతోమంది చెడిపోతున్నారండి. ఎంతో ఘోరం అండి ఇది. ఒకసారి ఆలోచించండి. కరెక్ట్గా ఒకవేళ నేను యవ్వన ప్రాయంలో ఉన్నాను, కోరికలు చంపుకోలేకపోతున్నానంటే మంచి వ్యక్తిని చూసి చేసుకో, అతనితోనే ఉండు. లేదు నేను ఇలాగ పవిత్రంగా బ్రతకాలనుకుంటే పెళ్లి కొరద్దు. అలాగని ఏ పురుషుడికి చోటు ఇవ్వకూడదు. ఏ పురుషుడు నీ దేహం తాకకుండా అలాగే బ్రతికాలి. నీ భర్త మంచోడని చెడ్డవాడైనా పరలోకులు దేవుడిచ్చే బహుమానం కొరకు నీ దేహాన్ని పవిత్రం కాపాడుకోవాలి. నీ భర్త మంచోడైనా చెడ్డోడైనా మరణించాడు గనక ఇక నిరీక్షణ తండ్రి పైన ఉండాలి. ఒకవేళ నా భర్త చెడ్డోడు గనక పరలోకంలో మరి నా భర్తను చూడలేను కదా, ఇష్టానుసారంగా తిరుగుదామనే మాట రాకూడదు. తండ్రి కొని నిరీక్షించాలి, పవిత్రంగా ఉండాలి. ఒకవేళ నిలవలేకపోతే మంచి యవనస్తుడిని పెళ్లి చేసుకొని బ్రతుకంతా అతనికి జీవితం ఇచ్చి నీతిగా బ్రతకాలి. అంతేలేగాని ఇష్టానుసారంగా తిరగకండి, ఎదవరాల్లారా గుర్తుపెట్టుకోండి.